నమస్కారం. జ్యోతిష్య జ్ఞానదీపిక ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో 2024 సంవత్సరం మొత్తము మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఎటువంటి ఫలితాలు పొందుతారు? అనే విషయం తెలుసుకుందాం. గురుడు వ్యయభావంలో లోహమూర్తిత్వం పొంది సంచరిస్తుండడం వలన అనవసరమైనటువంటి ధన వ్యయం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎంతైనా లోహమూర్తిత్వం పొందడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అది వ్యయభావంలో పొందడం వల్ల ఇంట్లో అనవసరమైన వ్యయభావాల వల్ల అనవసరమైన ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలగడం, దానివల్ల ధన వ్యయం జరగడము, ఇంట్లో ఏదో విధంగా డబ్బు నిల్వ ఉండకుండా ఏదో విధంగా బయటికెళ్ళిపోతూ ఉంటుంది. నీళ్ళలా ఖర్చయిపోతుందని చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి. శని భాగ్యస్థానంలో సువర్ణమూర్తిత్వంతో సంచరించడం వలన వీరికి ఉద్యోగంలో స్వల్ప ఎదుగుదల ఉంటుంది. ఎంతైనా గమనిస్తే గురుడు 12వ ఇంట్లో ఉంటూ 6వ భావాన్ని చూస్తున్నాడు. శని 9వ ఇంట్లో ఉంటూ కూడా 6వ భావాన్ని చూస్తున్నాడు కాబట్టి, ఉద్యోగంలో అటు లోహమూర్తిత్వం పొందిన గురుడు, ఇటు సువర్ణమూర్తిత్వం పొందిన శని యొక్క దృష్టి ఉండడం వలన కొంత డిస్సాటిస్ఫాక్షను, కొంత బాగుండడం, ఈ విధంగా మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఎదుగుదల అనుకున్నంత ఎక్కువగా రాకుండా కొంతవరకు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక రాహుకేతుల విషయానికొస్తే, రాహు రాజ్యభావంలోను, కేతు చతుర్థ భావంలోను తామ్రమూర్తులుగా సంచరిస్తున్న వల్ల ఎక్కువగా ఉద్యోగంలో అధిక పని ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఎలా ఉంటుందంటే, గురుడు ఏ భావంలో లోహమూర్తిత్వం పొందడం వలన మే నెల తర్వాత అంటే 2024 సంవత్సరం మే నెల తర్వాత ధన వ్యయం అధికంగా ఉంటుంది. అంటే ఏదో విధంగా ఇంట్లో రిపేర్స్ రావడం గానీ, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలగడం కానీ, లేదు వేరే ఎక్కడో చోట ఏదో ఒక ప్రయాణానికి కానీ, ఏదో ఒక ప్రయాణం వెళ్ళాల్సి రావచ్చు. అనుకోని ప్రయాణాలు ఎక్కువగా రావడం, ఏ విధంగా చూసినా ధన వ్యయం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అనారోగ్య సమస్యలు చిన్న చిన్నవి కలిగే అవకాశం ఉంటాయి. ఎటువంటి అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి అంటే, జీర్ణ సంబంధిత అనారోగ్య సమస్యలు అంటే అజీర్ణం ఎక్కువగా ఉండడము, నిద్రలేమి సమస్యలు ఎక్కువగా కలగడము, యూరిన్ రిలేటెడ్ సమస్యలు రావడం, ఇటువంటివి ఎక్కువగా బాధపెడుతూ ఉంటుంది. 2024 మే నెల తర్వాత మిథున రాశి వారికి. పుణ్యక్షేత్రాలకి ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అంటే తీర్థయాత్ర సందర్శన. షిరిడి, తిరుమల, కాశీ ఇటువంటి వారికి ఎక్కువగా వెళ్ళడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎప్పుడైనా సెలవులు దొరికాయి అంటే ఎక్కువగా తిరుమల వెళ్దాము, లేదంటే షిరిడి వెళ్దాము, లేదా కాశీకి వెళ్దాం, లేదా అరుణాచలం వెళ్దాం. ఈ విధమైనటువంటి ఆలోచన తీరనేది డెవలప్ అవుతూ ఉంటుంది మిథున రాశి వారికి. పూజలు, పునస్కారాల పైన మక్కువ పెరుగుతూ ఉంటుంది. ఎక్కువగా పూజలు చేయడానికి లేదా భక్తి, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుందని చెప్పుకోవచ్చు. పూజలని చెప్పడం కాదు గానీ, ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. దైవానికి ఎక్కువగా దగ్గరవ్వాలనుకుంటూ ఉంటారు. వాళ్ళ మనస్సంతా పూజల మీద ఆహ్, ఆధ్యాత్మిక చింతన మీద ఎక్కువగా నిలకడగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒక కొత్త ఆలోచన తీరు మొదలవుతుందని చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి. పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యయభావంలో ఉన్నటువంటి గురుడు ఎప్పుడైనా సరే పుణ్యక్షేత్ర సందర్శన ఎక్కువగా చేయిస్తుంటాడు. పూజలు, పునస్కారాలు చేయిస్తుంటాడు. ఆధ్యాత్మిక చింతన చేయిస్తూ ఉంటాడు. ప్రవచనాల పైన మక్కువ ఉండి ప్రవచనాలు వింటూ ఉంటారని చెప్పుకోవచ్చు మిథున రాశి వారు. ఉద్యోగంలో పని ఒత్తిడి చాలా పెరిగిపోతూ ఉంటుంది. ఎంత పని ఒత్తిడి అంటే దానివల్ల నిద్రలేమి సమస్యలు కూడా ఫేస్ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు మిథున రాశి వారు. బ్యాంకింగ్ సెక్టార్స్, ఫైనాన్స్ సెక్టార్స్‌లో పనిచేసేవారు వాళ్ళ అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళ ఆగ్రహవేశాలకు కూడా గురి అవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు మిథున రాశి వారు. అంటే ఏ పని చేసినా కూడా ఈ పని ఎందుకు చేసావు? ఇలా ఎందుకు చేసావు? అలా ఎందుకు చేయలేదు? అని అధికారులను కసురుకుంటూ ఉంటారు. వీరు ఎంతో నొచ్చుకుంటూ ఉంటారు. కొంత ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు మిథున రాశి వారు ఈ సంవత్సరం అంతా మే నెల తర్వాత. మే వరకు ఉద్యోగంలో ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి ఒక కొత్త ఉద్యోగం దొరుకుతుంది. అన్ని విధాలుగా బావుంటుంది. మే తర్వాత కొంత అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కోవడం, అధికారుల నుంచి కొంత ఆగ్రహం గురి కావడం, అధికారుల ఆగ్రహానికి గురి కావడం, ఇటువంటి ఇబ్బందులు ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, ప్రవచనాల పైన మక్కువ పెరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి లైఫ్ స్టైల్ కొన్ని చేంజెస్ కలుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి. ఇక శని భాగ్యస్థానంలో సువర్ణమూర్తిత్వం పొందడం వలన గురుబలం బాగా తక్కువ ఉన్నా శని బలం బావుందని చెప్పుకోవచ్చు వీళ్ళకి. ఎందుకంటే శని సువర్ణమూర్తిత్వం పొంది భాగ్యస్థానంలో ఉన్నాడు. అటువంటి శని 11, 3, 6 భావాల్ని చూస్తున్నాడు. సో, శని బలం బావుంది కాబట్టి, ఉద్యోగంలో మార్పు పొందాలి అనుకునేవారు మే లోపల ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు సాధించి తీరుతారు. మంచి మార్పొస్తుంది. అక్కడ కొంత పని ఒత్తిడి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. షిఫ్ట్ సిస్టమ్‌లో పనిచేయాల్సి రావచ్చు. అది నిద్రలేమి సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ధన వ్యయం జరుగుతుంటుంది. ధన లాభాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే శని 11, 3, 6 భావాన్ని చూస్తున్నాడు. 9దో ఇంట్లో ఉన్నాడు కాబట్టి డబ్బులనేవి వస్తూ ఉంటాయి ఇంట్లోకి. కానీ ఏదో విధంగా బయటికెళ్ళడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అందుకే వీళ్ళొచ్చినటువంటి డబ్బుని, ధనాన్ని వీళ్ళ పేరున కాకుండా, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఇంకొకళ్ళ పేరు మీద ఇన్వెస్ట్ చేయడం గానీ, దాచుకోవడం గానీ జరుగుతూ ఉంటే,
కొంతవరకు బావుంటుందని చెప్పుకోవచ్చు. మిథున రాశి వారికి. వీళ్ళు సంపాదించారు. వీళ్ళ చేతిలో ఉంటే మాత్రం ధన వ్యయం అయిపోతుంది. అలా కాకుండా వీళ్ళ చేతిలో కాకుండా కుటుంబ సభ్యుల చేతిలో వాళ్ళ పేరులో బ్యాంక్‌లో డిపాజిట్ చేయడం గాని, వాళ్ళ పేరులో ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం కానీ జరుగుతుంటే, ఈ సంవత్సరం చాలా మంచిదని చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి. కొత్త ఉద్యోగం అనేది దొరుకుతూ ఉంటుంది మే నెల లోపల. కానీ ఆ కొత్త ఉద్యోగంలో ఎక్కువగా పని ఒత్తిడి ఉంటుందని చెప్పుకోవచ్చు. ధనలాభాలు కూడా కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారస్తులు ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే ఇందాక చెప్పుకున్నట్టుగా వీళ్ళ పేరు మీద కాకుండా కుటుంబ సభ్యుల పేరు మీద వ్యాపారం సాగిస్తే ఈ సంవత్సరం చాలా బావుంటుందని చెప్పొచ్చు. కొత్త పెట్టుబడులు మాత్రం వీరి పేరు మీద పెట్టకపోవడమే శ్రేయస్కరము. సభ్యుల పేరు మీద పెడితే కొంతవరకు సానుకూల ఫలితాలు పొందుతారు అని చెప్పుకోవచ్చు మిథున రాశి వరకు. స్వల్ప చిన్న ప్రయాణాలు, స్వల్పకాలిక చిన్న ప్రయాణాలంటే షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్. ఒక 15 రోజులకి ఏదో కంట్రీకెళ్ళి రావాలి, లేదా ఇంకొక చోటికి మార్కెటింగ్‌లో ఉన్నారు. ఎక్కువగా ట్రావెలింగ్స్ చేయాల్సి రావచ్చు. ఇగ లోకల్‌గా మార్కెట్ చేసే వాళ్ళకి ప్రమోషన్ వచ్చి రేపొద్దున నువ్వు ఈ 2, 3 ఊర్లకు కూడా ఎళ్లి మార్కెట్ చేయాలి అనేటువంటి పరిస్థితి రావచ్చు. అంతేకాకుండా సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులు చూసుకుంటే పలానా దేశానికి వెళ్ళాల్సి రావచ్చు. అలా విదేశాలకి స్వల్ప కాలానికి వెళ్ళేటటువంటి అవకాశం కలుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు మిథున రాశి వాళ్ళకి. అంటే స్వల్పకాలిక చిన్న ప్రయాణాలు చేసే అవకాశం కొంతవరకు ఉంటుంది. మే వరకు, మే నెల వరకు అధికారులు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఆహా! చాలా బాగా చేసావు. ఈ వర్క్ నువ్వు చెప్పడం తప్ప ఎవరు చేయలేదని అవార్డులు, రివార్డులు ఇస్తూ ఉంటారు. మే, జూన్ తర్వాత మిమ్మల్ని అసలు పట్టించుకోరు. మీరేమి చేసినా కూడా విమర్శలు చేస్తూ ఉంటారు. ఆ తరహా ప్రవర్తన మిమ్మల్ని కాస్త ఇబ్బందికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి ఈ మే నెల తర్వాత. అంటే మీరు ఏ పని చేసినా కూడా పెద్దగా గుర్తింపు రాకపోవడం, ఒకవేళ మీరు బాగా పని చేసినా కూడా కనీసం ప్రశంస ఇవ్వకపోవడం కొంతవరకు మీకు నిరాశాకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మే నెల తర్వాత. కానీ మే వరకు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తుంటారు. ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తిన అధికారులు అక్కడి నుంచి పట్టించుకోవడం మానేస్తుంటారు. ఏదో అధికారులైనా మారిపోతూ ఉంటారు. మీరు కొత్త ఉద్యోగంలోకి మారొచ్చు. ఏ విధంగా చూసినా మే నెల తర్వాత మీకు గుర్తింపు అనేది, ఉద్యోగంలో గుర్తింపు అనేది తగ్గిపోతుందని చెప్పొచ్చు. కొంతవరకు అది కూడా మీరు నిరాశగా ఉంటారు. సో, అటువంటి మైండ్‌సెట్ నుంచి బయటికొచ్చి మన పని మనం చేశాము, గుర్తింపు కోసం చెయ్యకూడదు అనేటువంటి మైండ్‌సెట్ పెట్టుకొని పని చేస్తే కొంతవరకు నిరాశ, నిస్పృహకి దూరంగా ఉంటారు. లేదంటే మొత్తం ఈ సంవత్సరం మొత్తం నిరాశకు లోనవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు మిథున రాశి వారు. సో, ఏదైనా సరే పని చేశాము, ఓకే. తామరాకు మీద నీటి బొట్టులాగా పని చేశామో దాని ఫలితం ఆశించుకో అనే విధంగా ఉండాలి. అప్పుడు మీకు కాస్త నిరాశ నుంచి దూరంగా ఉండి ప్రశాంతమైన వాతావరణం గడుపుతారు అని చెప్పుకోవచ్చు. అది గురు గ్రహం యొక్క సంచారం జరిగిన తర్వాత ఆటోమేటిక్‌గా మీలో మార్పులు జరుగుతూనే ఉంటాయి. మీరు ఆధ్యాత్మిక చింతన పెంచుతారు. ఇటువంటి భావాలు మీ అంతట మీకే కొత్తగా మీలో వస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. షేర్ మార్కెట్‌లో ఉండేవారికి మాత్రం ధన లాభాలు చాలా బావుంటాయని చెప్పుకోవచ్చు. షేర్ మార్కెట్‌లో ఉన్న వారికి ధన లాభాలు బావుంటాయి. ఎందుకంటే శని 11థ్ హౌస్‌లోని చూస్తున్నాడు. 9థ్ హౌస్‌లో ఉండి సువర్ణమూర్తిత్వం పొంది 11థ్ హౌస్‌ని చూస్తున్నాడు కాబట్టి షేర్ మార్కెట్ ద్వారా, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డబ్బులు బాగా సంపాదిస్తారని చెప్పుకోవచ్చు. రాహుకేతుల విషయానికొస్తే తామ్రమూర్తులుగా దశమ, చతుర్థ భావాల్లో సంచరించడం వలన ఉద్యోగంలో స్వల్ప అసంతృప్తి. బాగా చేసినా కూడా మీరు అనుకున్నంత గుర్తింపు రాలేదు అనేటువంటి అసంతృప్తి కొంత కలుగుతూ ఉంటుంది. విదేశాలకెళ్ళాలి అని ప్రయత్నించే వారికి విదేశీ అవకాశాలు అంత సులభంగా దక్కవు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా కొంత నిరాశాజనకంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. రాహుకేతులు తామ్రమూర్తిగా దశమ స్థానంలో సంచరిస్తున్న వల్ల. అంతేకాకుండా కేతు చతుర్థ భావంలో ఉండడం వల్ల మీరు ఇంట్లో వాళ్ళతో ఎంత సమయం కేటాయించి వాళ్ళతో గడుపుదాము అని అనుకుంటున్నా కూడా, ఆ ఉద్యోగ బాధ్యతలు ఎక్కువగా ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళతో గడిపే సమయం చాలా తగ్గిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఇంట్లో వాళ్ళతో మీరు గడపలేకపోతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళతో ఎక్కడికో వెళ్దాం అనుకుంటారు. ప్లాన్ చేసుకుంటారు ట్రిప్. కానీ ఆ లాస్ట్ మినిట్‌లో ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవాల్సొస్తుంది. ఈ విధమైనటువంటి గృహ వాతావరణం ఏర్పడుతుంది. కేతు చతుర్థ భావంలో తామ్రమూర్తిగా ఉండడం వలన. అంటే మీరేదో ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. లాస్ట్ మినిట్‌లో ఒక 2 ప్రాజెక్ట్స్ రావడం, ఆ ప్రాజెక్ట్స్ కోసం ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవాల్సి రావడం. లేదా పని ఒత్తిడి పెరిగిపోతుంటుంది. నిద్రలేమి సమస్యలు పెరిగిపోతుంటాయి. కుటుంబ సభ్యతలతో కుటుంబ సభ్యులతో సమయం కేటాయించి వారితో గడుపుదాము అనుకుంటే, ఆ పరిస్థితి కొద్దిగా కష్టంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఉద్యోగ బాధ్యతలతో సతమతమవుతూ ఉంటారు. సో, దానికి ఏంటి రెమెడీ అంటే, ఉద్యోగంలో ముందు మంచి పేరు సంపాదించుకొని దాన్ని నిలబెట్టుకొని, అధికారుల విమర్శలు తగ్గించుకోవాలంటే నిత్యం దత్తాత్రేయ స్తోత్రం గాని, దత్తాత్రేయ ఆరాధన గాని చేయడం, సాయిబాబా ఆరాధన కానీ చేయడం చాలా ఉత్తమం. గురు బలాన్ని పెంచుకోవాలి. సో, దత్తాత్రేయ ఆరాధన గాని, సాయిబాబా ఆరాధన గాని చాలా మంచిది. దానివలన గురుబలం పెరిగి ధన వ్యయాలు తగ్గుతూ ఉంటాయి. అధికారుల యొక్క విమర్శలు తగ్గిపోతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కుటుంబంతో గడపాలి. కుటుంబ సభ్యులతో కూడా మనం సమయం కేటాయించాలి అని అనుకునే వారికి గణపతి ఆరాధన చాలా శ్రేష్టము. దుర్గా స్తోత్రం కూడా చాలా మంచిది. ఉద్యోగంలో మార్పు చెందిన ఉద్యోగంలో ప్రశాంతంగా ముందుకెళ్ళడానికి, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండడానికి దుర్గా స్తోత్రము. కుటుంబ సభ్యులతో బాగా గడపాలి. మన
కుటుంబంతో మనం ప్రశాంతమైన వాతావరణం గడపాలి అనుకునే వారికి ఆ గణపతి ఆరాధన చాలా మంచిది. ఈ 2024 మొత్తం మిథున రాశి వారికి. మొత్తంగా చూసుకుంటే 2024 మిథున రాశి వారికి మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. పెద్ద గొప్పగా ఉండదు. అలా అని చెప్పి అధమంగాను ఉండదు. ఉద్యోగంలో సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం తగ్గిపోతుంది. ధనం వి ఆ ఆదాయం చాలా బావుంటుంది. కానీ అదే విధంగా వ్యయం కూడా జరుగుతూ ఉంటుంది. అందుకే వారి పేరు మీద కాకుండా ఇంకొకరి పేరు మీద డిపాజిట్ చేయడం గాని, ఇన్వెస్ట్ చేయడం గాని చేసుకుంటే చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.